ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్టార్టింగే మన బైక్ రీడింగ్ చూసేయండి, 41,600 పక్కన 6 ఉంది. అట్ ప్రజెంట్ మనం ఈ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఈ సిగ్నల్ చాలా మందికి తెలుసు. 10-20 జూలై 4th మౌలాలి ఏరియాలో ఉన్నాము. ఇటు నేను తార్నాక నుండి ఇటు వచ్చిన అనమాట. సరే, ఫ్రమ్ వన్ కార్నర్ టు అనదర్ కార్నర్ అనే కాన్సెప్ట్ మీద మనం వీడియోలు చేస్తున్నాం. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. ఈ సిగ్నల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మౌలాలి లోపలికి వెళ్ళిపోతాము. లెఫ్ట్ వెళ్ళిపోతే అటు మల్కాజ్గిరి వైపు వెళ్తాము. బట్ మనం ఇక్కడ రైట్ చూస్ చేసుకుంటున్నాం. మల్లాపూర్ అట్ బోడుప్పల్ వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ని నలుమూలలా టచ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చొప్పున కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేసిన. వ్యూవర్షిప్తో సంబంధం లేకుండా ఫ్రమ్ వన్ కార్నర్ టు అనదర్ కార్నర్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది బస్ షెల్టర్ బాగానే ఉంది. ZTS X రోడ్ అంట అది. ఓకే, బస్ షెల్టర్ ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే బస్సులో వెళ్ళే వాళ్ళకి వాన పడ్డ ఎండగొట్టినా వాళ్ళకి ఆ షెల్టర్ అనేది ఉండాలి. IDZ మౌలాలి MOULAALI TCS ఐకాన్ డిజిటల్ జోన్. ఇందులో మీకు తెలిసిందే కదా, ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. రైట్ సైడ్లో వచ్చేసి ఇదేందో ఉంది బిల్డింగ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అట. కొంచెం స్పీడ్గా కెమెరా తిరిగింది, సారీ. ఇది సబ్ స్టేషన్. ఓకే, ఇక నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. ఈ ఛానల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటా. ఈ మధ్యలో హైదరాబాద్లో నేను ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ నుంచి ఇంకొక కార్నర్కి ఏదో కొన్ని కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేసి వీడియోలు చేద్దామని డిసైడ్ అయినా. అందులో భాగంగా ఇప్పుడు మనం ఈ ఏరియాలో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఏ ఏరియాకి వెళ్ళినా మనం అక్కడ మెమరీస్ రీకలెక్ట్ అనేది చేసుకునే ప్రయత్నం చేస్తాము. అండ్ ఈ ఏరియాతో మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది కూడా ఒక మంచి విషయం, నాకు మంచిగా అనిపిస్తుంది. అదేంటంటే డివైడర్ పైన ఐరన్ ఫ్రేము. ఎందుకంటే ట్రావెల్ చేసే వారికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఐరన్ ఫ్రేమ్ అయితే చాలా బాగా ఏర్పాటు చేసినారు. లైక్ కర్మాన్ ఘాట్ అటువైపు కూడా ఈ రకంగానే ఉంది. మధ్యలో స్పేస్ ఇచ్చినారు కాలనీస్ ఉన్న దగ్గర. ఎక్కువ గ్యాప్ ఏం తీసుకోలేదు, 2-3 స్పేసులు చూసినా వచ్చే గ్యాప్లోనే నేను. గుడ్, ఇలా ఉండడం మంచిదే. కొంచెం నడిచే వాళ్ళకు ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడనే అక్కడ దాకా వెళ్ళి నడవడం కోసము. అయినా కూడా మన వాళ్ళు కొంతమంది దీన్ని ఎక్కి నడిచే వాళ్ళు కూడా ఉంటారు. వసంత రెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయి అంట. మా స్వీట్ హౌస్లో మీరు ఎప్పుడైనా స్వీట్ తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది సిగ్నల్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఈ సిగ్నల్ చౌరస్తాని ఏమంటారో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. 7, 6 వెళ్ళిపోతామా, 5 మనం పోదాం అనుకుంటే 3. ఓకే, వెళ్ళిపోయినాము. ఈ లెఫ్ట్ వెళ్తే ఏమొస్తుంది అంటే ECL సైడ్ వైపు వెళ్ళొచ్చు. అండ్ ఇటు మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ డివైడర్ ఉంది అండ్ ఓల్డ్ ఫార్మాట్లోనే మంచి మొక్కలు ఉన్నాయి. ఇదంతా కూడా మౌలాలి ఏరియా కింద వస్తుంది. అండ్ మౌలాలి ఏరియా తోటి మీకున్న మెమొరీస్ ఏమైనా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా మేజర్ మెమొరీస్ ఏం లేదు. ఇటు మల్కాజ్గిరి వైపు వెళ్ళాలనుకున్నా, ఇటు ECL వైపు వెళ్ళాలనుకున్నా, ఇటు సైడ్ వచ్చి ఇదే షార్ట్కట్లో వెళ్తుంటాము. అండ్ అప్పుడప్పుడు అంతే. రోడ్ అయితే చాలా నీట్గానే ఉంది అండ్ పెద్దగా ఎక్కువ గుంతలు కూడా లేవు, బాగానే ఉంది ఇదంతా కూడా. ఇది చూడండి, ఈ మహా వృక్షం సూపర్. గ్రీనరీ అయితే బాగానే ఉంది ఈ ఏరియాలో. చెట్లను అయితే నరికేయలేదు, సంతోషం. వాటిని అట్లనే ఉంచినారు రోడ్డు పక్కన ఉన్న చెట్లని. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అంట ఆఫ్ నర్సింగ్. ఎవరిని అమ్మ, ఇన్ని రోజులు నాకు తెలియదు. నర్సింగ్ కాలేజ్ అది. NFC రోడ్ వైపు వెళ్తున్నాం. ఇదంతా ఇక ఇటు నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కూడా మళ్ళీ మనం ECL వైపు వెళ్ళొచ్చు. అండ్ రైట్ టర్న్
తీసుకున్న తర్వాత రెండు రెండు కాదు 3 రూట్లు ఉంటాయి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి భయ్య. 350 రూపీస్ అంట హెల్మెట్. ఇదిగోండి, ఇదే ఎన్ఎఫ్సి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఎన్ఎఫ్సి అంటే ఈ ఎన్ఎఫ్సికి సంబంధించి ఈ వాల్ అయితే కడుతున్నారు. ఇది కూడా వర్క్ జరుగుతుంది. లెఫ్ట్ వెళ్ళిపోతేనే ఈసీఎల్ వైపు, మనం ఆ లెఫ్ట్ వెళ్ళట్లేదు. ఇటు ఈ రోడ్ ఎలా వెళ్తే దాన్ని ఫాలో అవుతున్నాం. రైట్ అనుకోవచ్చు. ఇదిగోండి, అటు కూడా వాల్ కడుతున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ బిగిన్స్ అని రాసింది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఇది. అయితే ఇది మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా. ఈ మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా నుండి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. అండ్ ఇదే చౌరస్తా నుండి రైట్ వెళ్ళిపోతే మల్లాపూర్ లోపలికి అండ్ నాచారం కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ మనము ఫాలో ద రోడ్ స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం బోడుప్పల్ వైపు. ఎస్, ఇదేదో మీటింగ్ జరుగుతుంది అనుకుంటా. 80వ వర్ధంతి సభ, దొడ్డి కుమరయ్య గారిది. ఓకే, ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది భయ. ఎప్పుడైతే నేను వెళ్ళలేదు. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది పార్క్ కమెంట్ చేయండి. ఇదే కలర్స్ థీమ్ పార్క్ మల్లాపూర్. ఇది మస్తు అనిపిస్తుంది తెలుసా, మస్తు డౌన్ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో వచ్చినప్పుడు అబ్బా ఇది ఇంత ఎత్తా అని ఫీల్ అయ్యేది. ఇప్పటికి కూడా ఫీల్ అవుతాను అనుకో, ఇది ఎత్తు అని. అండ్ మీరు ఇంకా ఏ ఏరియాని చూడాలనుకుంటున్నారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదంతా మల్లాపూర్ కిందికి వస్తుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్, బ్యాంక్ కాలనీ అది లెఫ్ట్ సైడ్లో ఉంది. భారత్ గ్యాస్ మన ముందు వెళ్తుంది. మీరు ఇంకా అన్నా ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి వీడియో కావాలంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేస్తా. ఇదిగోండి 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ మల్లాపూర్. బాబా ఏమన్నా ఉన్నాయా? చాలా రెస్టారెంట్లు బంద్ అయిపోయినాయి అబ్బా. గ్యాస్ ఇబ్బంది వచ్చిన తర్వాత ఉప్పల్ బాగాయత్లో కూడా చాలా క్లోజ్ అయినాయి. అండ్ ఈ ఏరియాలో కూడా ట్రావెల్ చేస్తుంటే నాకు చాలా టూలెట్స్ కనబడుతున్నాయి షటర్స్లలో. ఇక మేము ఇటు ఈసీఎల్ పోవాలన్నా, అటు మల్కాజ్గిరి పోవాలన్నా, ఇటు బోడుప్పల్ నుంచి ఈ మల్లాపూర్లో నుంచే ట్రావెల్ చేస్తూ అటు ఇదంతా కూడా మనకు ఒక షార్ట్ కట్ లాంటిది. ఇదే రూట్లో ట్రావెల్ చేస్తాం. దీంతో గ్రాండ్ మెమరీస్ ఏమైతే లేవు. అండ్ మీకు ఈ మల్లాపూర్ తోటి ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు మల్లాపూర్లో ఉండి ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తుంటారు. అండ్ వ్యూయర్షిప్తో సంబంధం లేదు, చాలా తక్కువనే ఉంటుంది ఈ కంటెంట్ వ్యూయర్షిప్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ కొంతమందికి ఒక గుడ్ డే ఇవ్వాలని. ఇది హై స్కూల్ ఏదో సంథింగ్, SM హై స్కూల్. అండ్ కొత్తగా ఈ ఏరియా వచ్చిన వాళ్ళకి కొంచెం రూట్స్ తెలవాలని. అండ్ ఈ ఏరియాలో కొన్ని ఇయర్స్ ఉండి వెళ్ళిపోయి ఇప్పుడు హైదరాబాద్లో వేరే పార్ట్లో నివసిస్తున్న వాళ్ళకు కూడా కొంచెం మెమరీస్ని రీకలెక్ట్ చేయించాలన్న ఉద్దేశంలో ఈ కాన్సెప్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ రోడ్లు కూడా ఎలా ఉన్నాయి కండిషన్స్. అండ్ ఇక మన ఈ ర్యాండమ్గా మనం ఈ రోడ్కి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమైనా వర్క్ జరుగుతుంటే దాని గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ వర్క్ గురించి చెప్పడం, ఇలాంటి ఉద్దేశం చొప్పున ఈ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ లేన్ గుర్తుపెట్టుకోండి. ఈ లేన్ లోపలికి వెళ్తే మీకు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంటుంది, డాల్ఫిన్ అని.
బాగుంటుంది. ఐస్ క్రీమ్ కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. ఈ లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అని అడిగిన ఎవరైనా చెప్తారు. ఇండస్ట్రియల్ మల్లాపూర్ పార్క్, మల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్. రైట్ వెళ్ళిపోతే మళ్ళీ నాచారం వైపు వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ మల్లాపూర్ లోపలికి వెళ్ళిపోవచ్చు. బేల్ కంపెనీ ఉంటుంది లెఫ్ట్ సైడ్లోనే. అండ్ మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం బోడుప్పల్కి. ఇది మన వీడియో. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ మీ మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఈ రియల్ ఎస్టేట్ గురించి, ఈ ఏరియా గురించి మనకు అంత పెద్దగా ఏమీ తెలియదు. టైం వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడైతే ఆ రియల్ ఎస్టేట్ మీద మనకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈ రోడ్లు అయితే బాగుంటాయి. ఈ మల్లాపూర్ నుంచి బోడుప్పల్కి వెళ్ళే రోడ్ ఇదంతా కూడా. ఈ మళ్ళీ ఈ లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి బొల్లిగూడెంకి వెళ్ళొచ్చు. అండ్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ చేసినారు. ఇది మళ్ళీ ఈ ప్లాట్స్ అన్నీ అమ్మేసినారా. ఇంకా పోలీస్ స్టేషన్ లిమిట్స్ బిగిన్స్, మేడుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ బిగిన్స్ ఇక్కడ నుంచి. మరి ప్లాట్స్ ఉన్నాయా అమ్మేసినారా అనేది మనకు తెలియదు. హెచ్ఎండిఏ వాళ్ళు ఈ ల్యాండ్ అంతా లేఅవుట్ చేసినారు. దానికి సంబంధించి ఇక్కడ బ్యానర్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. 2016 అరౌండ్ ఆ టైంలో ఇక్కడ డంపింగ్ యార్డ్కి వచ్చి కూడా అప్పట్లో మనం వీడియో తీసినాం. బట్ ఇప్పుడు ఇది ఎంత అంటే అంత గబ్బ అయిపోయింది, అంత నీట్గా లేదు. బోడుప్పల్లో ఒకప్పుడు బిగినింగ్స్ పబ్లిక్ టాయిలెట్స్ వాడాలని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఓ పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడైతే అసలు అవి లేనే లేవు. కార్య ఆరంభం కంటే కార్యాంతం ముఖ్యం. అంటే బిగినింగ్ కాదు, ఎండింగ్ ముఖ్యము. అది మెయింటైన్ చేస్తేనే మంచిగా ఉంటాయి. ఇది బోడుప్పల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా ఇప్పుడు బోడుప్పల్ ఏరియా కిందికి వస్తుంది. బోడుప్పల్ అనేది చాలా పెద్దది. మనమైతే ఇక్కడ 1994 నుంచి ఉంటూనే ఉన్నాము. పబ్లిక్ టాయిలెట్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇటు మెయింటెనెన్స్ ఎలా ఉందనేది చూడాలి. ఇక్కడ మొన్న మేము పల్స్ పోల్ చేయించినాం మా బాబుకి ఆ లేన్లో. శ్రీసాయి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 దాటుతున్నాం. ఒకప్పుడు ఇక్కడ ఓన్లీ హెచ్పి పెట్రోల్ బంక్ ఉండే ఈ రూట్లో. దాని తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ కూడా వచ్చింది. చాలా కాలం తర్వాత వచ్చింది అనుకోండి హెచ్పి కూడా బోడుప్పల్కి. అండ్ ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్ లెఫ్ట్ సైడ్లో. బ్రో ఇందులో చదివి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇది రాజీవ్ నగర్ కమాన్. ఇది ఈ కాలనీతో మస్తు మెమరీస్ ఉన్నాయి. మా తమ్ముడు ఒకడు ఉంటాడు చిన్న వంశీ అని, అప్పట్లో వచ్చి ఈ కాలనీలో లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేసేది. ఇదంతా కూడా ఆర్ఎన్ఎస్ కాలనీ బస్ స్టాప్ లోపలికి. అప్పుడు సిసిఎంబి అని బస్సు వస్తుండే లోపలికి 18B. ఇక్కడ బహుళ అనే హాల్ ఉంటుండే అప్పుడు, ఇప్పుడు లేదు. కొంచెం ముందుకెళ్ళి ఎండ్ చేసేస్తా ఈ వీడియోని. అండ్ ఇంకా బోడుప్పల్కి సంబంధించి కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. అండ్ బోడుప్పల్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది భవానీ కిడ్స్ రెంటల్ స్టూడియో అంట. ఓకే, ఇక్కడ ఈ జంక్షన్ నుండి లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి మనము బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. బోడుప్పల్ జెడ్పిహెచ్ఎస్ పెద్ద స్కూల్ అంటుంటాం మేము, అటు వెళ్ళొచ్చు. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఇది. ఈ రైట్ సైడ్లో ఉంది. మేజర్గా ఒక 2 ఫేమస్ టెంపుల్ బోడుప్పల్లో ఉంటాయి. దాని తర్వాత కాలక్రమేణా చాలా టెంపుల్స్ అయినాయి అనుకోండి. ఇదిగోండి డివైడర్, చిన్న డివైడర్, దానిపైన మొక్కలు. అండ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే మొత్తం ఇందిరానగర్, ఇందిరాగాంధీ స్టాచ్యూ వస్తుంది. అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళా 2 కనెక్టింగ్ రూట్లు ఉంటాయి. అంబేద్కర్ గారి స్టాచ్యూ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ చిల్కనార్ వైపు వెళ్ళొచ్చు.
ఇక్కడ రేషన్ షాప్ ఉంటుంది, మనం ఇక్కడనే రేషన్ తీసుకుంటాం బోడుపల్లో. ప్లస్ ముందు కూడా ఇంకొక రేషన్ షాప్ ఉంటుంది, ఇది మేము బబ్లు అన్న రేషన్ షాప్ అంటుంటాం. ముందు వీరాచారి అంకుల్ రేషన్ షాపు, ఇది కాకపోతే అది కాకపోతే ఇది. మ్యాక్సిమం నేనైతే ఇప్పుడు ఇక్కడనే తీసుకుంటున్నా. ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు వీరాచారి అంకుల్ షాప్లో తీసుకునేది. ఇదిగోండి ఇక్కడ రైట్ వెళ్ళిపోతే ఇందిరా గాంధీ స్టాచ్యూ వస్తుంది, బస్సులు ఆ లోపల దాకా వస్తాయి. అండ్ లోపలికి ఇంకా అంబేద్కర్ నగర్ ఉంటుంది బోడుపల్లో. ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే ఒకటి, రైట్ వెళ్తే ఒకటి. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. బైక్ రీడింగ్ చూసుకోవచ్చు, 41,606 పక్కన 4. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఫ్రమ్ మౌలాలి టు బోడుపల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.